తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగరం నుంచి పల్లిబాట పట్టే వారితో హైదరాబాద్లోని ప్రధాన రవాణా కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కాలు పెట్టేందుకు కూడా సందులేనంతగా రద్దీ పెరిగింది. ప్రయాణికుల కోసం అదనపు కౌంటర్లు, భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు చాంతాడంతా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి వెలుగుల కోసం నగర వాసులు పల్లెలకు తరలి వెళ్తూ ఉండడంతో హైదరాబాద్ వీధులు వెలవెలబోతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ పాయింట్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల తాకిడి పెరగడంతో విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా పండుగ పూట ఊరికి చేరాలనే ఆశ ప్రయాణికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సంక్రాంతికి ఊర్లు వెళ్లడానికి అందరూ సిద్ధమవడంతో బస్టాండ్ల వద్ద విపరీతమైన రద్దీ పెరిగింది. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ప్రయాణికుల తాకిడి ఎలా ఉంది? ఎందుకంటే ఊర్లు వెళ్లడానికి అందరూ సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో పాటు బస్సులు కానీ, బస్ స్టాండ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అని చెప్పి కూడా అంటున్నారు, రైల్వే స్టేషన్స్ కానీ. సో ఇప్పుడు మీరున్న దగ్గర పరిస్థితి ఏంటి? బోన సంక్రాంతి పండగ అంటేనే సందడి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అయితే ప్రయాణికుల సందడి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. విపరీతమైన రద్దీ అయితే కొనసాగుతుంది. ఆర్టీసీ అధికారులు ఏదైతే ఈరోజు సాయంత్రం నుంచి కూడా రష్ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఉదయం నుంచి కూడా బస్టాండ్ల వద్ద రద్దీ అయితే కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం సంక్రాంతి పండుగకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ 6,431 బస్సులను అయితే ఏర్పాటు చేసింది. అయితే నిన్న సాయంత్రం కొంత రష్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు కొంచెం తక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు భావించారు. కానీ అధికారుల అంచనాలు తలకిందులు చేస్తూ పెద్ద సంఖ్యలో ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎంజీబీఎస్ బస్టాండ్కి అయితే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ల వద్ద అయితే రద్దీ కొనసాగుతుంది. ఇటు ఎంజీబీఎస్ కానీ అదేవిధంగా జేబీఎస్, ఈ రెండు బస్టాండ్ల వద్ద పూర్తి స్థాయిలో రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ కోసం ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఆర్టీసీలో ప్రయాణించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో బస్టాండ్ల వద్ద రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాం. చాలామంది అంటే సొంత ఊర్లకు వెళ్లేందుకు చాలామంది వస్తున్నారు. ఈరోజు రేపు అంటే ఈ రోజు నుంచి విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? భద్రాచలం. అంటే స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారా? ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి?
1 hour అవుతుంది. బస్సులు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? చాలా మంది ప్రయాణికులు సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో బస్టాండ్ వద్ద రద్దీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ అంటే ఎంజీబీఎస్ అదేవిధంగా జేబీఎస్ వద్ద ఎక్కువగా ప్రయాణికులు వస్తే బడ్డెన్ ఎక్కువగా పడుతుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నగరం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడ ఖమ్మం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం అని చెప్పేసి ఇటు ఇక్కడ మన ఎల్బీ నగర్ దగ్గర ప్రత్యేకంగా బస్సులు ఎల్బీ నగర్ నుంచి బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ శ్రీశైలం వెళ్లే వాళ్ళకి ఆర్ఎం గారి నుంచి నడుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిజామాబాద్ అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే వాళ్ళు వరంగల్ వైపు వెళ్ళకు ఉప్పలు ఈ ప్రాంతాల నుంచి అయితే బస్సులు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పండగ సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్లే వాహనాలతో హైవేలన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే పంతంగి విజయవాడ హైవే హైదరాబాద్ నుంచి వెళ్ళే విజయవాడ హైవే ఏదైతే ఉందో ఆ విజయవాడ హైవేలో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం విపరీతమైన రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ బంపర్ టు బంపర్ వెహికల్స్ కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు అక్కడ 16 టోల్ గేట్లు అంటే బూతులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 12 బూతులు విజయవాడ వైపు వెళ్ళే వాహనాలకి అలౌ చేశారు. అయినప్పటికీ కూడా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే నగరవాసులు ఎవరైతే పల్లెబాట పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అధికారులు ఇటు ట్రాఫిక్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ కొన్ని సూచనలు చేస్తున్నారు. విజయవాడ హైవేపై ఎక్కువగా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రద్దీని తగ్గించడం కోసం ఇటు సాగర్ హైవే మీద నుంచి వెళ్ళాలంటే ఏదైతే గుంటూరు అదేవిధంగా నెల్లూరు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇటు సాగర్ ఎల్బీ నగర్ నుంచి సాగర్ రోడ్డు యూజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు ఖమ్మం వైపు వెళ్ళే వాళ్ళంతా కూడా భువనగిరి రామన్నపేట వైపు నుంచి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద రద్దీ ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రయాణికుల సంఖ్య తగ్గించేందుకు అధికారులు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా టోల్ గేట్ల వద్ద ఎక్కువగా ఉన్న వాహనాలను తగ్గించేందుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి నిన్న నుంచి కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు రైల్వే స్టేషన్ల వద్ద కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికుల సంఖ్య అనుగుణంగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు బస్టాండ్లో అదేవిధంగా రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఆర్టీసీ సిటీ బస్సులు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్టాండ్లకు కానీ అదేవిధంగా ఇటు రైల్వే స్టేషన్లకు కూడా సిటీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున బస్సులు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళపై రవాణా శాఖ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి. నరేష్